ఒకప్పుడు ఇండియన్ సినిమా తీసుకుంటే బాలీవుడ్ తర్వాత స్థానంలో కోలీవుడ్ ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అయింది. తెలుగు నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యి సత్తా చాటుతున్నాయి. చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే యావత్ ప్రపంచం టాలీవుడ్ వైపు చూస్తోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప, హనుమాన్, కల్కి, ఇప్పుడు దేవర బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు రాబట్టాయి. కానీ కోలీవుడ్ మాత్రం ఈ రేసులో వెనకబడిపోయింది. ఒకప్పుడు శంకర్, మణిరత్నం సినిమాలంటే యావత్ దేశం ఎదురు చూసేది. కానీ ఇప్పుడు తమిళ్ టాప్ దర్శకులు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ఆఫ్టర్ కరోనా, ఓటీటీ కారణంగా ప్రేక్షకుల అభిరుచి మారింది. సాలిడ్ కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. ఒకప్పుడు రొమాంటిక్, డ్రామా, యాక్షన్, విలేజ్, ఫ్యామిలీ, డిఫెన్స్, వార్, హర్రర్ బ్యాక్ డ్రాప్ లో విభిన్న చిత్రాలను అందించిన కోలీవుడ్ ఇప్పుడు వైలెన్స్, రివెంజ్, డ్రామా, యాక్షన్ సినిమాలకే పరిమితమైనట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రేక్షకులు మాత్రం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రెజెంట్ ఓటీటీలో అందుబాటులోని కంటెంట్ లేదు. దీంతో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం కష్టంగా మారింది. విభిన్న కథలను మాత్రమే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు మూవీ లవర్స్. కమర్షియల్ మూవీస్ అయితే ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నారు. కరోనా తర్వాత గత 4 ఏళ్లలో తమిళ హిట్ సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. చియాన్ విక్రమ్, సూర్య లాంటి స్టార్ హీరోలు కొత్తగా ట్రై చేస్తున్నప్పటికీ తమిళ సినిమాలకు పాన్ ఇండియా మరియు వరల్డ్ వైడ్ గేట్లు ఇంకా తెరుచుకోలేదనే చెప్పాలి. అసలు కోలీవుడ్ లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. గొప్ప దర్శక నిర్మాతలు ఉన్నారు. కానీ తమ మార్కెట్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా విభిన్నమైన జోనర్లను చూడాలనుకునేవారు ఈ విషయంలో నిరాశకు గురవుతున్నారు. పెద్ద హీరోలు కూడా మాస్, ఎలివేషన్, రివెంజ్ సినిమాలే ఎంచుకుంటున్నారు. విక్రమ్, జైలర్, లియో, రాయన్ వంటి చిత్రాలను ఇష్టపడుతున్నప్పటికీ కొత్తదనం కోరుకుంటున్నారు. ట్రెండ్కు తగ్గట్టుగా సినిమాలు చేయాలని తమిళ తంబీలను సూచిస్తున్నారు.